ఈరోజు మన ఇండియన్ ఫిలిం అవార్డ్ షోస్ గురించి మాట్లాడదాం. మన అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అంటే నేను మాట్లాడేది గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఈ నంది అవార్డ్స్ గురించి కాదు. దాంట్లో కూడా ఇష్యూస్ ఉంటాయి, బట్ ఈ ఐఫాలు, సైమాలు, ఈ ఫిలింఫేర్లు ఉంటాయి కదా, దాంట్లో ఉండేంత కామికల్ ఇష్యూస్ అయితే ఎక్కడ ఉండవు. దీస్ షోస్ ఆర్ మోర్ అబౌట్ పర్ఫార్మేటివ్ షోస్ దెన్ రికగ్నైజింగ్ ట్రూ టాలెంట్ ఆర్ అవార్డింగ్ ట్రూ క్రాఫ్ట్ అన్నమాట. ట్రూ అవార్డ్ షోస్ అంటే ఎలా ఉండాలి? ఆర్ట్, క్రాఫ్ట్ చూసి అవార్డ్ సెలెక్ట్ చేయాలి. బట్ మన దగ్గర మోస్ట్ ఆఫ్ దీస్ అవార్డ్ షోస్ ఆర్ టీవీ షోస్. ఇది ఒక బేసిక్ ఫ్లా. సో ఈ టీవీ షోస్లో దే ట్రై టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. ఈ ప్రాసెస్లో ఏమైపోతుందంటే పాపులారిటీని చూసి అవార్డు ఇస్తారు, బికాస్ టు మేక్ ద బిగ్ గైస్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యాపీ. వెన్ యూఆర్ మేకింగ్ ద బిగ్ గైస్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యాపీ, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ. వెన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ, టీఆర్పీలు పెరుగుతాయి. టీఆర్పీలు పెరిగితే టీవీ ఛానల్స్ హ్యాపీ. టీఆర్పీలు పెరుగుతున్నాయి, టీవీ ఛానల్స్ హ్యాపీ కాబట్టి స్పాన్సర్స్ వస్తారు. సో ఇన్ ద ఎండ్ ఆర్గనైజర్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. సో ఈ విషయస్ సైకిల్లో వీళ్ళు హ్యాపీగా ఉండడం, వీళ్ళు అవార్డులు ఇచ్చుకోవడంతో ట్రూ టాలెంట్ ఈజ్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ అవార్డ్ షోల పేరుతో వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ అవార్డ్ షోస్ గురించి మన వెటరన్ యాక్టర్ నసీరుద్దీన్ షా గారు ఏమన్నారంటే, ఇట్స్ అ మ్యాసివ్ ఆజీ ఫర్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ టు ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. అండ్ దీంట్లో మోస్ట్ హిలేరియస్ థింగ్ ఏంటంటే, ఓన్లీ దోస్ యాక్టర్స్ హూ అటెండ్ విన్ అవార్డ్స్ and only those actors who know they are winning attend these awards. అంటే బేసికలీ ఏంటంటే, మీకు బెస్ట్ యాక్టర్ వచ్చింది సార్ అని ఫోన్ చేస్తారు ఆర్గనైజర్స్. ఆ రోజు నేను రాలేనండి, నేను బిజీగా ఉన్నానంటే, ఓ అవునా అండి అని చెప్పి ఆ బెస్ట్ యాక్టర్ అవార్డుని వేరే రైవల్ పాపులర్ యాక్టర్కి ఫోన్ చేసి మీకు డేట్స్ ఉన్నాయా అండి అని అడుగుతారు. అతను ఉన్నాయని చెప్పాడు అనుకోండి, మీకు అవార్డు వచ్చింది సార్, మీరే బెస్ట్ యాక్టర్ అని చెప్తారు. సో అటెండెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్, మెరిట్ లేకపోతే అవేం కాదు, అటెండెన్స్ ఇంపార్టెంట్ అనమాట. And popularity, of course. So basically best actor ante best actor among all the popular actors who can give them a Sunday evenings time. Best critics award ante, sorry bro, నువ్వు యాక్చువల్లీ బాగానే చేసినావు, యాక్చువల్లీ నీకే అవార్డు ఇవ్వాలి, కానీ నీకు ఇస్తే మాకేం లాభం లేదు, మాకు టీఆర్పీలు రావు, మాకు ఫ్యాన్స్ చూడరు, మాకు పాపులర్ స్టార్స్ని హ్యాపీ చేయలేము. బట్ అలా నీకు ఇవ్వకుండా ఉంటే మా క్రెడిబిలిటీ పోతుంది, మేము టాలెంట్ని గుర్తిస్తలేమంటారు. అందుకని నీకు కూడా ఒక అవార్డు ఇస్తున్నాయి, ఇక తీసుకొని బయలుదేరు, క్రిటిక్స్ చాయిస్, జ్యూరీస్ అవార్డ్ తీసుకొని బయలుదేరంటారు. బెస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఇదో పెద్ద స్కామ్. సారీ అంకుల్, మా టీఆర్పీల కోసం మీ గురించి ఏవి చేయక తప్పలేదు, మిమ్మల్ని సండే ఈవినింగ్ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చి మీ అవార్డ్ షోలో మీకు టైం స్పెండ్ చేయక తప్పలేదు అని చెప్పి ఇచ్చే అవార్డులు అనమాట. బెస్ట్ డెబ్యూ అవార్డు, అదైతే ఇంకా హిలేరియస్. అసలు జూరీ అంతా కూర్చొని డెబ్యూ హీరో సినిమాలు, డెబ్యూ హీరోయిన్ సినిమాలు చూస్తారనుకుంటున్నారా మీరు? అంత సీన్ లేదు అక్కడ. ఈ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలు డెబ్యూ హీరోలు ఉంటాయి కదా, దాంట్లో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గెలిచిన యాక్టరు లేదా బెస్ట్ యాక్టర్ గెలిచిన వాడు ఉంటాడు కదా, వాడి ఫ్యామిలీలో యాక్ట్ చేసిన డెబ్యూ హీరో వాడు ఉంటాడు కదా, వాడిది ఏదో చూసి వాడికి అవార్డు తోసేయండి అంతే. ఇంకా బెస్ట్ యాక్ట్రెస్ అంటారా? బెస్ట్ యాక్ట్రెస్ ఈజ్ సమ్వన్ who agreed to do a dance medley in this award function and to start in a blink and miss 15-minute role in a popular star movie of that year. అంతే. అలా అని పాపులర్ యాక్టర్స్కి, పాపులర్ మూవీస్కి అవార్డ్స్ ఇవ్వద్దని కాదు, ఇవ్వచ్చు. ఇప్పుడు వెస్ట్లో కూడా అవార్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పాపులర్ చాయిస్ కేటగిరీ ఉంటుంది, మన దగ్గర కూడా కొన్ని చోట్ల ఉంటుంది, అది వేరే విషయం. బట్ పాపులర్ చాయిస్ అనేది మన దగ్గర మెయిన్ స్ట్రీమ్ అయిపోయి మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి క్రిటిక్స్ చాయిస్, జ్యూరీస్ చాయిస్ అని చెప్పి కన్సలేషన్ ప్రైజ్ ఇక తీసుకో అన్నట్టే వేస్తారనమాట. బేసికల్లీ అవార్డ్ షోస్ అనేవి నాట్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. మన దగ్గర జరిగే అవార్డ్ షోస్, ఇట్ ఈస్ అ టాలెంట్ షో ఫర్ స్పాన్సర్స్. ఇట్ ఈస్ అ కాంపిటీషన్ బిట్వీన్ టూ రైవల్ అవార్డ్ షోస్. నువ్వు అల్లు అర్జున్ పట్టుకొచ్చినావా, నేను జూనియర్ ఎన్టీఆర్ పట్టుకొచ్చినా, నువ్వు మహేష్ బాబుని పట్టుకొచ్చినావా, నేను ఇంకో ప్రభాస్ని పట్టుకొచ్చినా. ఈ కాంపిటీషన్, ఇది ఒక టీవీ షో, ఇట్ ఈస్ మేకింగ్ ఎవ్రీ వన్ హ్యాపీ. సో ట్రూ రికగ్నిషన్ ఆఫ్ టాలెంట్ కాదు. సో మన దగ్గర అవార్డ్ షోస్ అన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. అసలు మన వాళ్ళు చేసే బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంటుందో తెలుసా? వాళ్ళు చేసే సినిమాల్లోనో, వాళ్ళు చేసే వర్క్లోనో కాదు. ఈ అవార్డ్ షోకి వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు అవార్డు తీసుకుంటున్నప్పుడు, వాళ్ళు ఏదో గొప్ప పర్ఫార్మెన్స్ చేసేసినందుకు వీళ్ళు మమ్మల్ని గుర్తిస్తున్నారు అనుకొని వీళ్ళు థ్యాంక్ యూ స్పీచ్ ఇస్తారు చూడు, అప్పుడు చేస్తారు బెస్ట్ యాక్టింగ్. వాళ్ళందరికీ తెలుసు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉందో యాక్చువల్లీ. సో అందుకే నాకు ఏమనిపిస్తుందంటే, వీడియో ఎండ్ చేసే ముందు నా మోస్ట్ ఫేవరెట్ అవార్డ్ షో గురించి మాట్లాడదామని ఉంది. ఈ డివిజివ్ అండ్ ఫ్రాక్చర్డ్ సొసైటీలో అందరూ సమానమే, మీ అందరికీ గుర్తిస్తాను, మీ అందరికీ నేను అవార్డులు ఇస్తాను అని చెప్పి ఆ ఈవెంట్లో, ఆ వెన్యూలో పనిచేసే మైక్ సెట్ గాయ్ నుంచి, వాచ్మెన్ నుంచి, కేటరింగ్ చేసేవాడి నుంచి, వాటర్ అందించేవాడి నుంచి, లెజెండరీ ఫిగర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా వరకు అందరికీ అవార్డులు ఇచ్చి శాలువాలు కప్పి గుర్తించే టీఎస్ఆర్ అవార్డ్స్ గురించి, అదేనండి మన టి సుబ్బరామరెడ్డి గారు అవార్డ్స్. అసలు ఇలాంటి సమాజంలో అందరికీ ఇలా అవార్డులు ఇచ్చి, అందరినీ గుర్తించి, కుల మత లింగ భేదాలు లేకుండా అందరికీ అవార్డులు ఇచ్చి, అలాగే శాలువాలు చేసుకునేవాడికి అంత మంచి ఉపాధి కల్పించి, లక్షల శాలువాలు కొంటాడేమో ఆయన ప్రతి ఇయర్.
ఇలాంటి మనిషిని తలుచుకుంటూ మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ.